కాంతి ఈ విశ్వం మొత్తంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఇది బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల విశ్వ రహస్యాలను మన కంటి దాకా చేరుస్తోంది. గత వీడియోలో మనం కేవలం కాంతి వేగానికి ప్రయాణం చేయటం చాలా కష్టం అని మాత్రమే తెలుసుకున్నాం. కానీ అసలు ఎందుకు కాంతి వేగానికి రీచ్ అవ్వలేం, దానికి ఏమైనా అవరోధాలున్నాయా, ఉంటే అవి ఎలాంటివి అని. అంతేకాక మనం సాధారణంగా వింటూనే ఉంటాం, మన పక్కన ఉండే గెలాక్సీ మనకి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని. అలాగే ఈ విశ్వంలో ఎటు నుంచి ఎటైనా దూరాలను కొలవడానికి లైట్ ఇయర్స్ ని మనం ఉపయోగిస్తాం. అసలు విశ్వంలోని ఈ దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరాలని ఎందుకు ఉపయోగించాలి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను గురించి ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. 20వ శతాబ్దం వరకు ఈ విశ్వంలోని ప్రతి దూరాన్ని లెక్కగట్టడానికి కిలోమీటర్లనే ఉపయోగించేవారు. కానీ ఈ విధానం విశ్వంలోని సుదూర ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కగట్టడానికి చాలా కష్టమయ్యేది. అందుకే 20వ శతాబ్దంలో భూమికి సూర్యుడికి మధ్య కల దూరాన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ గా తీసుకుని ఈ విశ్వంలోని డిస్టెన్స్ లను మెజర్ చేసేవాళ్ళు. దీని ప్రకారం దూరాలను లెక్కగట్టడం కొంతవరకు ఈజీ అయిపోయినా గెలాక్సీల మధ్య కల భారీ దూరాన్ని లెక్కగట్టడం మాత్రం సులభంగా ఉండేది కాదు. ఈ విశ్వంలో కాంతికి ఒక విశిష్టమైన గుణం ఉందని, అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎటు నుండి ఎటు వెళ్తున్నప్పటికీ ఒకే వేగంతో ప్రయాణం చేస్తుందని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. పైగా కాంతి వేగం సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు. అదే గంటకి, అదే రోజుకి, మరి ఒక సంవత్సరానికి. నక్షత్రాలకి గెలాక్సీలకి మధ్య దూరం కూడా చాలానే ఉంటుంది. కాబట్టి వాటి మధ్య దూరాన్ని కొలవడానికి ఇదే సరైన కొలత అని నిర్ధారించుకున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ కొద్దాం. కాంతి ప్రయాణించే వేగాన్ని మనం ఎందుకు రీచ్ అవ్వలేం? దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. సపోజ్ మీరు ఒక బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకు దూకినప్పుడు మీకు దెబ్బలు నార్మల్గా తగులుతాయి. అదే 5th ఫ్లోర్ నుండి మీరు దూకితే ఎక్కువ ఇంపాక్ట్తో దెబ్బలు తగులుతాయి. దూకక ముందు మీరు ఎంత బరువున్నారో దూకిన తర్వాత కూడా అంతే బరువుంటారు కదా. మరి ఎక్కువ ఇంపాక్ట్తో ఎందుకు తగిలాయి? ఎందుకంటే మీరు పైనుండి దూకిన తర్వాత మీ వేగం పెరిగే కొద్దీ మీ ద్రవ్యరాశి కూడా పెరిగిపోతుంది. సో మోర్ మాస్ ని మీరు గెయిన్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు కాంతి స్పీడ్కి చేరుకునే ప్రయత్నంలో వేగం పెరిగే కొద్దీ దాని ద్రవ్యరాశి కూడా చాలా రెట్లు పెరిగిపోతుంది. ఎప్పుడైతే ద్రవ్యరాశి పెరిగిందో అది ప్రయాణం చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. ఈ శక్తి యొక్క ఫార్ములానే ఫిజిక్స్ యొక్క ఫేమస్ ఈక్వేషన్ E=mc². ఇక్కడ E= ఎనర్జీ, m= మాస్, c= కాంతి యొక్క వేగం. మీరు 100 kgs బరువున్న ఒక రాకెట్లో 1 సెకండ్ కాంతి వేగంతో ప్రయాణించాలి అనుకుంటే మీకు కావలసిన శక్తి E=100 kgs into 3000 lakhs meters square, that is equal to అంటే 9 into 10⁻16 జౌల్స్ శక్తి కావాలి జస్ట్ 1 సెకండ్ ప్రయాణించడానికి. అదేవిధంగా అది అంతే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ పోవాలంటే స్పీడ్తో పాటు పెరుగుతున్న ద్రవ్యరాశికి అనుగుణంగా శక్తి కావాలి. ఇంత శక్తిని ప్రొడ్యూస్ చేసే ఫ్యూయల్ని కనుగొనడం చాలా కష్టం కదా. పైగా ఈ వేగంతో ప్రయాణం చేసేటప్పుడు చాలా అవాంతరాలు ఎదురవుతాయి. మనం అంతరిక్షంలో ప్రయోగించే ఈ నౌకలు కేవలం 10 km/s వేగంతో మాత్రమే ప్రయాణం చేస్తాయి. కాంతి వేగంతో పోలిస్తే ఇంత తక్కువ వేగంతో వెళ్తున్నప్పటికీ ఈ నౌక విండోకి ఒక చిన్న పెయింట్ చుక్క తగిలితే ఎంత డ్యామేజ్ జరిగిందో ఒకసారి చూడండి. మరి కాంతి స్పీడ్తో వెళ్తున్న ఒక ఆబ్జెక్ట్ని ఒక చిన్న మంచురేణువు ఢీకొడితే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? అక్షరాల 12 టన్నుల TNT విస్ఫోటకం అంత శక్తి విడుదలైతే ఆ శక్తికి స్పేస్ క్రాఫ్ట్ ఎవరి ఊహకి అందనంత విధంగా నాశనమవుతుంది. మరి మన అంతరిక్షంలో ఇష్టం వచ్చినట్లుగా సంచరించే ఆస్ట్రాయిడ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో 1 kg బరువున్న ఆస్ట్రాయిడ్ గుద్దుకున్నా
ఒక మెగాటన్ను హైడ్రోజన్ బాంబు పేలినంత శక్తి విడుదలవుతుంది. ఇది కూడా కాంతి స్పీడ్తో ప్రయాణం చేయలేకపోవడానికి పెద్ద కారణంగా మారింది. అందుకే మనం కాంతి వేగంతో ప్రయాణం చేయలేం. లైట్కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన నిజాలేంటంటే, ప్రతి రాత్రి ఆకాశంలో మీరు చూస్తున్న నక్షత్రాలు ఇప్పటివి కావు, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితంవి. అక్కడ నుండి బయలుదేరిన కాంతి మన భూమికి చేరాకనే మనం చూడగలం. సపోజ్ 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక నక్షత్రం నాశనమైనా అది మనకు తెలిసేది 100 సంవత్సరాల తరువాతే. అంటే ఆకాశంలో చూస్తున్న ప్రతిసారి మీరు కొన్ని వేల సంవత్సరాలు గతంలో చూస్తున్నారన్నమాట. లైట్కి అసలు ద్రవ్యరాశి ఉండదు. ఫోటాన్ అనేది ఒక మాస్లెస్ పార్టికల్గా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ద్రవ్యరాశి లేనందువల్లే అది అంత స్పీడ్తో ప్రయాణం చేయగలదు. కాంతిని ఆధారంగా చేసుకుని కెప్లర్ ద్వారా కొత్త ఉపగ్రహాలని గ్రహాలని కనిపెడుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఫ్రెండ్స్ లైట్ యొక్క విశిష్టత మరియు మనం దాని స్పీడ్ని అందుకోలేకపోవడానికి గల కారణాలు. నిజంగా విశ్వంలోని ప్రతి వస్తువు కంటికి కనిపించడానికి కారణం అవటం మాత్రమే కాకుండా మన భూమిపై ప్రాణికోటి మనుగడకు అవసరమైన మొక్కలకు ఆహారంగా కూడా మారి మన మనుగడకి ఎంతగానో ఉపయోగపడుతున్న కాంతి విశ్వంలో అన్నిటికెల్లా విశిష్ట లక్షణాలు కలిగి ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ వీడియో వల్ల మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి అని భావిస్తున్నాను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, చివరిగా ఒక చిన్న మాట. మనిషి మెదడు ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఇది అసాధ్యం అని అక్కడికే వదిలిపెట్టకుండా కాస్త స్లోగా అయినా సరే అడుగులు ముందుకు వేస్తుంటే విజయం తప్పనిసరిగా వస్తుంది. మీరు సైన్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా కాకుండా ఒక అద్భుతంలా, మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్లా చూడండి. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఈ సందర్భంగా నాకు తెలిసిన 2 అద్భుతమైన కొటేషన్స్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లైఫ్లో ఎప్పుడు ఓటమికి భయపడకండి. ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఒక రాయి 100 దెబ్బలకి పగిలిపోతుంది అంటే మొదటి దెబ్బ తక్కువని కాదు, 100వ దెబ్బ గట్టిగా పడింది అని కాదు. 100 దెబ్బలు పనిచేశాయి కాబట్టే ఆ రాయి పగిలిపోయింది. మీ ఊహాశక్తికి కాస్త పదునివ్వండి. మీ అనుభవాలతో గొప్ప పాఠాలను నేర్చుకోండి. ఏమో రేపు కాంతి వేగానికి రీచ్ అయ్యే అత్యంత సులువైన పద్ధతిని మీరే కనుక్కోవచ్చేమో. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్. Thanks a lot.